ఆరాధిస్తూ వచ్చినాము. అలాగే తిరిగి వాక్యానుసారముగా పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం చూసుకొని ఆరాధనలోనికి వెళుతూ వస్తాం. మనం ఆరాధించే ఆరాధన ఏదో నేర్చుకున్న మాటలు కాదు, కానీ ఆత్మతో సత్యముతో యథార్థంగా మన రక్షకుని, మన ప్రభువుని, మన తండ్రిని, మనల్ని ఎంతగానో ప్రేమించిన ఆ గొప్ప దేవుని మనము హృదయపూర్వకముగా ఎంతగానో మనము ఆరాధిస్తూ వస్తాము. అందుకు గాను రండి, పరిశుద్ధమైన గ్రంథములో నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 వచనం నుంచి 35 వరకు మార్చి ఈ వాక్య భాగం మనం స్పష్టంగా చదువుకుంటూ వస్తామండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటాస్తించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకులవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మర్నాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకులవానికి ఇతని పరామర్శించుము, నీవు ఇంకైతే ఏమైనా ఖర్చు చేసిన యెడల మీరు మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ ఉపమాన రీతిగా ఈ మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు ఈ వాక్య భాగమును వినింటాము. మరి నిజంగా దేవుడు ఎందుకో ఈ మాటలు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్య భాగాన్ని మాటికి చదువుతూ వచ్చినప్పుడు దేవుడు ఎన్నో మాటలు బయలుపరుస్తూ వచ్చినాడు. నిజంగా ఈ వాక్యం అంతా కూడా ధ్యానిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఈ స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు ఇంతగా ప్రేమిస్తూ వచ్చినాడా అని, సరే ఆరాధన నిమిత్తమై మరి దేవుడి మాటలు మనకు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. యెరూషలేము ఆ పట్టణం ఎలాంటిది మనకంతా తెలిసి, ఇంకా ఎంతగానో ఆశీర్వదింపబడిన పట్టణం. యెరికో పట్టణానికి మనకి ఇంకో పేరేముంది? శపింపబడిన పట్టణం. అయితే ఇక్కడ ఈ వ్యక్తి, ఈ మనుషుడు ఎంతో ఆ ఉన్నతమైన యెరూషలేము కూడా ఎక్కడ ఒక ఎత్తు ప్రాంతంలో ఉంది. అయితే అక్కడ ఎంతో మరి సమృద్ధిగా అక్కడ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? శప్తమైన పట్టణంలోనికి దిగి వెళుతూ ఉన్నాడు. బాగా గమనించండి, దిగి వెళుతూ ఉన్నాడు. నిజంగా మన అనుభవ జీవితంలో కూడా మరి దేవుడు ఏదైతే సెలవిస్తూ వస్తాడో దాన్ని చేయడానికి మనము ఇష్టపడం. ఎక్కువ శాతం ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుని వాక్యంలో ఉంది. అంటే దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మనం జీవించడానికి ఎంత మాత్రం ఇష్టపడం. ఆత్మ సిద్ధంగా ఉంటుంది, శరీరము బలహీనం. అంటే శరీరం మనకు ఆయా రీతులుగా బలహీనపరిచి మరి దేవుని సంతోషపెట్టడానికి మనం ఇష్టపడం ఎక్కువ శాతం. అందుకే దేవుడు స్పష్టంగా సృష్టి ఆరంభంలోనే మరి ఆదాము అక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ఆజ్ఞ మీరినాడు. అక్కడ తెలుసు కదా, ఎంతో సమృద్ధి ఉంది, ఎంతో సమస్తాన్ని దేవుడు అక్కడ వాళ్ళ దగ్గర ఉంచుతూ వచ్చినాడు. ఆదాము అవ్వల దగ్గర ఇక్కడున్న ఏదైనా తోటలో పలు వృక్ష ఫలములు ఏదైనా తినచ్చు, మీకు నచ్చింది తినచ్చు,
స్వేచ్ఛగా ఎంతో ఆనందంతో సంతోషంతో వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంది. అయినా ఉన్నదాంతో మానవునికి ఏం లేదు, తృప్తి లేదు. అంటే ఏదో ఇంకో కావాలా, ఇంకా ఏదో సాధియాలా, ఇంకా ఏదో అనుకో ఆశ. ఉన్నదాంతో నెమ్మదిగా ఉండక మరి ఆజ్ఞ మీరుతూ వచ్చినారు. అదే రీతిగాని ఇక్కడ యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఆ మనుషుడు వెళుతూ వచ్చినాడు. వెళ్ళుట ద్వారా ఎంత నష్టపోతూ వచ్చినాడంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కెను. స్పష్టంగా ఉంది కదా, దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి. ఇది స్థితి. ఎంత నష్టం అంటే దేవుడు స్పష్టంగా సెలవిచ్చినప్పుడు కూడా ఏదైతే చేయొద్దంటాడో దాన్ని చేయడానికి ఇష్టపడతాం. అంటే ఆజ్ఞ, మనుషుని స్వభావము తిరుగుబాటు. మరి దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ప్రసంగి గ్రంథం అనుకుంటాను, అక్కడ ఒక మాట మనం చూస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి అమ్మ ఎవరు. ఇక్కడ గమనించినారా, యథార్థవంతులుగా దేవుడు మనం పుట్టిస్తూ వచ్చినాడు. ఎంత మాత్రం కూడా నా రూపం చెప్పులు నరులు ఉండాలని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. ఆ రీతిగా దేవుడు మానవుని ఎంతగా సృష్టిస్తూ వస్తే సమస్తాన్ని మాట చేత కలిగజేసినాడు. మానవుని మాత్రము తన స్వచేతులతో మరి నా మాదిరిగానే ఉండాలి నరుడని ఆయన ఎంతగా సృష్టిస్తూ వస్తే మరి మనుషులు ఏం చేస్తూ వచ్చినారంటే ఆయా తంత్రములు కల్పించుకొని వారికి నచ్చినట్లుగా జీవిస్తూ వచ్చినారు. అంటే తిరుగుబాటు స్వభావం, దేవునికి నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టం లేదు, అంటే ఇష్టంగా లేరడ, తప్పిపోతూ వచ్చినారు. స్పష్టంగా ఉంది కదా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మాట మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 3వ వచనంలో చివరిలో ఉంది, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయం చెడుతనంతో నిండి ఉంది. తర్వాత ఆది కాండంలో అక్కడ మనం చూసినట్లయితే మరి నరుల హృదయ ఆలోచనలు బాల్యము నుండే చెడ్డవి. చూసినారా, అంటే దేవుడు స్పష్టంగా ఆయన చెప్పినప్పటినీ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చింది, మనము ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకొనక ఆయా తంత్రములు మనం కల్పించుకొని మన మనసు ఏదైతే చెప్తాదో, అంటే మనం శరీర కోరికలు మరి ఆ రీతులుగా మనకు నచ్చినట్లుగా తంత్రాలు కల్పించుకొని మరి దైవోగ్రతకు పాత్రలైతే వచ్చినాం. ఆ స్థితిలో మనం పడిపోయిన మన స్థితి ఒకసారి గమనించినట్లయితే అదే రీతిగా నీకు లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెరూషలేము నుండి ఆ మనిషి మరి ఎరుకో శబ్దమైన పట్టణానికి, ఎరుకో పట్టణానికి దిగి వెళుతూ వచ్చినాడు. తర్వాత ఆయన ఏం చేయబడుతూ వచ్చినాడు, దొంగల చేతికి దొరికినాడు. తర్వాత దొంగల చేతికి దొరికినప్పుడు ఆ వ్యక్తిని బట్టలు తీసుకున్నారు, కొట్టినారు, కొర ప్రాణంతో విడిచిపోయినారు. కొర ప్రాణంతో విడిచిపోయినారంటే మరి మనం ఒక ఆలోచన చేయొచ్చు, ఆ వ్యక్తిని ఎంతగా కొట్టింటారు, ఎంతగానో రక్తము మరి కారేటట్లుగా తను సృహ తప్పిపోయి పడిపోయి ఉంటాడు. అంటే అలాంటి స్థితి, నా స్థితి కూడా అలాంటిదే. అనేక పరాయములు దేవునికి ఇష్టంగా నడుచుకొనక మరి మనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకొని అరెతికి పోతూ వచ్చినప్పుడు ఎంతో నష్టాన్ని చూస్తూ వస్తాం. తిరుగుబాటు స్వభావం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ కూడా ఉంది, మనసు ఎక్కయు శరీరం ఎక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రులై ఉంటారని స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. అక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘస్థులకు ఆ మాటలు చెప్తున్నారు, దైవోగ్రతకు మీరు పాత్రులై ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్థితిలో అయితే ఇక్కడ మనము మరి స్పష్టంగా గమనించినట్లయితే మరి ఆ పడిన వ్యక్తిని మరి ఆ దారిలోన అయితే ఇక్కడ అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటాస్థించెను. యాజకుడు వస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తి ఏమైనా ఆదరించినాడా? తర్వాత ఇక్కడ గమనించినట్లయితే అతను చూచి ప్రక్కగా పోయెను. అలాగూ నేను లేవీడొకడు ఆ చోటికి వచ్చి మరి చూచి ప్రక్కగా పోయెను. మనం కూడా మన స్థితి కూడా అదే. ఎవరును కూడా మనం పడిన స్థితిలో నుంచి నిజంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి పడి ఉన్నాం మనం. ఆ వ్యక్తి ఏ రీతిగా అయితే కొర ప్రాణంతో ఉన్నాడో ఎవరును చూసి మనల్ని ఆపేక్షించలేని స్థితిలో
మనల్ని ఆదరించలేని స్థితిలో పడిపోయి చెడిపోయి ఉన్నాం. నిజంగా మరి నిత్య నరకానికి మనం పాత్రలం, దేవోగ్రతకు పాత్రలం. ఎందుకంటే దేవునికి నచ్చిన జీవితం జీవించలేని స్థితి. మన మనసు ఎక్కువ కోరికలు, మరి శరీరం ఎక్కువ కోరికలు నెరవేర్చుకుంటూ, మరి దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, గల్తీలు రాసిన పత్రిక అనుకుంటా, శరీరకాలంలో స్పష్టంగా అవన్నీ ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటూ దైవోగ్రతకు పాత్రలు అయితే వచ్చినాం. అందుకే ఆ మనుషుడు ఇక్కడ మరి ఎంతగానో మరి దొంగల చేతికి దొరికి కొట్టబడుతూ వచ్చినాడు. తన బట్టలు దోచుకున్నారు. బట్టలు లేని స్థితిలో ఉంటే ఎంత అవమానం. కొర ప్రాణంతో ఉన్నాడు, ఇప్పుడో అప్పుడో అనేటట్లా. ఎవరు కూడా, యాజకుడు వచ్చినాడు, లేవీడు వచ్చినాడు, ప్రక్కగా పోతూ వచ్చినారు. అంటే వాళ్ళు చూడటానికి కూడా ఆ వ్యక్తిని ఇష్టం లేదు. అయితే ఇక్కడ మరి ఇంకో వ్యక్తి ఎవరు వచ్చినారు? అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, చూడు ఎంత స్పష్టంగా ఉంది, సమరయుడు వచ్చినాడు, ఆ వ్యక్తి దగ్గరికే వచ్చినాడు, పడిన చోటును చూసినాడు, దగ్గరకు వచ్చినాడు. మరి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. నిజంగా మరి యాజకుడు లేవీయుడు ఆ వ్యక్తిని చూసినారు. అతను పడిన స్థితి ఎలాంటిదంటే, వాళ్ళిద్దరు కూడా చూడటానికి కూడా ఇష్టం లేకుండా ప్రక్కగా పోతూ వచ్చినారంటే ఎంత భయంకరమైన స్థితిలో ఆ వ్యక్తి ఉంటాడు. అంటే తన ఉన్న స్థితి, మన స్థితి కూడా అటువంటిదే. ఇర్మీయా గ్రంథంలో అక్కడ కొన్ని మాటలు కనబడుతూ వస్తాయి. రండి, 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది. మరి నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. తర్వాత మరి కాగా నీ పక్షం వాద్యమాడు ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. అంటే మరి ఎంతో ఘోరమైనదిగా ఉంది పరిస్థితి. తర్వాత ఇక్కడే రాయబడుతూ వచ్చినాయి, నీ గాయం చేత నీవు అరిచేదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను మరి ఇలాగూ చేయుచున్నాను. తర్వాత ఇక్కడ కూడా ఉంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది రండి, అక్కడ గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది ఇంకా స్పష్టంగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి మరి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అంటే ఎక్కడ చూసినా స్వస్థ అనేది కొంచెమైనా లేదు. అలాంటి స్థితిలో ఆ వ్యక్తి పడి ఉన్నాడు. అందుకే యాజకుడు లేవీడు చూసినారు, ప్రక్కగా వెళ్ళిపోతూ వచ్చినారు. అంటే మన స్థితి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందని మనం జ్ఞాపం చేసుకునాలి. ఆ స్థితిలో ఉన్న మనలను మంచి సమరేడు వలె ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆ స్థితిలో ఉన్న మనల్ని రక్షించడం నిమిత్తమై ఆయన ఎంతగానో ఒక ఉన్నతమైన స్థానమును, నిజంగా ఆయన గొప్పతనం మనం వర్ణించలేం, అంత గొప్ప స్థానాన్ని ఆయన వదులుకొని ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. నిజంగా ఆయన గొప్పతనమును గూర్చి, ఆయన చేసిన త్యాగను గూర్చి మన జీవితం అంతా కూడా చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయనను మరి తరతరాలు ఆయన కార్యములను బట్టి ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు తరతరాలు. అంటే అన్ని గొప్ప కార్యములు ప్రభు నీ నాయడలు చేస్తూ వచ్చినాడు. మరి ఆ స్థితిలో ఉన్న ఆ మనుషుణ్ణి ప్రభు దర్శిస్తూ వచ్చినాడు, దగ్గరికి వెళ్ళినాడు, తర్వాత చూసినాడు, ద్రాక్షారసం పోసినాడు, తన గాయములు కట్టినాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకుల వాని ఇంటికి ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన చేరుస్తూ వచ్చినాడు. నిజంగా మన స్థితిగతులు మనం ఒకసారి గమనిస్తూ వచ్చినాం కదా. అరికాల మొదలుకొని తల వరకు స్వస్థానికి కొంచెమైనా లేదంటే ఇతరులు చూసి మనల్ని ఆపేక్షించలేని స్థితి. అంటే దగ్గరకు వచ్చి కూడా ఏం జరిగిందని చూసే వాళ్ళు కూడా లేరు. అలాంటి స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తిని సమరేడు దర్శిస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగానే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతగా ఆయన నీ నాయడల ఆయన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చినాడు. నిజంగా ప్రేమ అనేది ఎటువంటిదంట, మరణము గల అంత బలమైనదిగా ఉంది. అంటే మరణించటానికి కూడా ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమను బట్టి, ఇర్మీయా గ్రంథం 31:3 ఉంది కదా, ఆయన ఎలాంటి ప్రేమ చూపించినాడు,
శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమను ఆయన మన ఎడల వెల్లడపరిచి ఇంతగా మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా మరి ఆ వ్యక్తి స్థితి ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు ఇంతగా దర్శిస్తూ వచ్చినాడా? ఆయనే దగ్గరకు వచ్చినాడు. మన స్థితిగతులు చూస్తూ వచ్చినాం కదా. మరి మరొక చోట దేవుని వాక్యంలో రాయబడుతుంది, మన గాయంలో ఏ రీతిగా ఉన్నాయంట, దుర్వాసన గలవై స్రవించుచున్నవని దేవుని వాక్యంలో ఉంది. అంటే అలాంటి దౌర్భాగ్యమైన స్థితి. మరి అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. నిజంగా ఆయన ప్రేమను మనము వర్ణించలేం. అందుకే సమరశ్రీ మరి అక్కడ దేవుని వాక్యంలో ఉంది కదా, మరి యూదులు సమరయులతో ఏం చేయరంట, సాంగత్యం చేయరు. ఆయనకు మనకు పొత్తు ఏమాత్రం లేదు, అంటే సంబంధం ఎంత మాత్రం కూడా లేదు. ఎక్కడో అట్టడుగంటిపోయిన స్థితి మంది, ఎవరును ప్రేమించలేని స్థితి, ఆదరించలేని స్థితి. అయితే ఆ వ్యక్తిని సమరయుడు వచ్చినాడు. దర్శించినాడు, ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అదే రీతిగానే ప్రభు ఎంత మాత్రం కూడా అరికాలం మొదలుకొని స్వస్థ కొంచెమే లేని స్థితి, మంచితనం లేదు. అలాంటి నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు కూడా నిజంగా ఆయన గొప్పతనము వర్ణింప సఖ్యం కానిది. మరి అందుకే సమరశ్రీ ఎంతగానో ప్రభును ఆరాధిస్తూ వచ్చింది, ఎంతగానో ఆయనను ఘనపరుస్తూ వచ్చింది. మరి అట్టి అనుభవం కలిగిన వారమై మనం కూడా ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినప్పుడు ప్రభు మనల్ని బట్టి ఎంతగానో సంతోషించేవాడిగా ఉన్నాడు. అలాగే రండి మరి ఇంకా కొన్ని మాటలు చూసుకొని ముందుకు వెళ్తూ వస్తాం. మరి మనుషుని స్థితిగతులు ఒకసారి గమనిస్తూ వచ్చినప్పుడు ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథము 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమము తప్పించెను, మీకు మేలుకు కనుగొనుటకు మీ పాపములే కారణము. మరి నా జనుల్లో దుష్టులున్నారు, మరి పక్షుల వేటగాండ్లు పొంచి ఉండినట్లు వారు మరి పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. మరి అంటే ఇలాంటి స్వభావం కలిగిన స్వభావం మనది. నిజంగా అంటే మన స్థితిగతులు జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. అంటే ఈ స్థితిలో ఉన్న మనల్ని కూడా ప్రభు ఇంతగా ప్రేమించినాడా అనే దానికి మనం చూసుకుంటూ వచ్చినప్పుడు ఎట్లున్నామంట, మరి నా జనులలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దుష్టులున్నారు, తర్వాత పక్షుల వేటగాండ్లు మరి పొంచి ఉంచినట్లు. ఏ రీతిగా అయితే వేటగాడు పక్షి కొరకు మరి వల వేసి కాచుకొని ఉంటాడో ఆ రీతిగా ఉండే గుణగణాలు. నిజంగా నిత్యము తిరుగుబాటు ప్రజలకు ఎక్కడి నుంచి అంట, ఇక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, ఐగుప్తులో నుంచి బయటకు పిలుచుకొచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో అద్భుతాలు ప్రభు వాళ్ళ కళ్ళ ముందర చేస్తూ వచ్చినప్పటికీ కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అంటే ఎంత తిరుగుబాటు స్వభావం మానవుల్లో ఉంది. చేస్తూనే ఉన్నారు. దేవునికే మనసు నచ్చుకునేటట్లు చేసినారు. ఆయన కానంలోనికి ప్రజలను నడిపించాలని ఎంతో మరి ఫరోను ఎదిరించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మోసే ద్వారా నాయకుడిగా మోసేని పెట్టి నడిపిస్తున్నప్పుడు నిత్యము తిరుగుబాటును రాయబడుతూ వచ్చింది. తర్వాత ఆ సందర్భాలను బట్టి తెలుసుకున్నారు, మళ్ళీ తక్షణమే మర్చిపోతూ వచ్చినారు. అంటే మనం ఈ స్థితిలో మన గుణగాలాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభు ఏం చేసినాడు, మంచి సమరేడు వలె దగ్గరకు వచ్చినాడు. నిజంగా ఆయనే మనల్ని ప్రేమించినాడు. మరి యోహాను రాసిన పత్రికలో ఆ మాటలు అక్కడ ఉన్నాయి. ఆయనే మొదట మనల్ని ప్రేమించి రక్షించుకుంటూ వచ్చినాడు కనుకే ఆయన మనము కొంత ప్రేమిస్తున్నాం, అంతే, ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే మనం అట్లా ఉన్నాం. ఏదో సందర్భాన్ని బట్టి దగ్గర ఏదో బాధలు కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. తర్వాత దేవుడు కొంత అన్ని సమాధానము సంతోషము అన్నీ ఆర్థికంగా అన్నీ ఇస్తూ వచ్చినప్పుడు మనకు మించిన వారు ఎవరు లేరు అనుకుంటాం. అయితే మానవుడు ఆ రీతిగా ఉన్నాడు. అయినా ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో. కాబట్టి మన దేవుని మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమై ఉన్నాం.
అలాగే రండి ఇంకొన్ని మాటలు మనం చూసుకొని ఇక్కడ మరి లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు తండ్రి తన కుమారుల ఎడల ఏ రీతికైతే జాలి పడుతూ వచ్చినాడో ప్రభు మన ఎడల అంతగా జాలి పడుతూ వచ్చినాడు. మరి ఎంతగా అంటే ఇక్కడ మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతం వెళ్ళినాడు, దుర్వ్యాపారం చేత తన మరి ఉన్న మరి అమౌంట్ని అంతా కూడా ఖర్చు చేసుకున్నాడు, డబ్బులన్నీ కూడా తినడానికి తిండికి లేని పరిస్థితి. తన తప్పును తెలుసుకొని తిరిగి వస్తూ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎట్లుంటాడు ఒకసారి మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే, ఎక్కడైనా మనం వెళ్ళినామనుకోండి ఏది కూడా అనుకూలంగా ఉండవు. అనుకూలం లేని పరిస్థితులు ఎట్లుంటాం, మరి స్నానం లేక బట్టలు మార్చిపోయి మరి రాత్రిపూట ఎక్కడెక్కడో పనుకొని చాలా మనకు మురికి నిండిపోయి ఉంటాం. అంటే అలాంటి స్థితి. అయితే తండ్రి తన కుమారుల ఏ రీతిగా జాలిపడినాడంటే మరి ఆ వ్యక్తి ఇంకా కుమారుడు వస్తూ ఉన్నాగానే ఇక్కడ 20వ వచనంలో ఉంది, 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వానిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎందుకు ప్రభు ఇంతగా తండ్రి తన కుమారుల ఎడల ఆ వ్యక్తికి ఏమైంది, మరి మాసిపోయిన బట్టలు ఉన్నాయా లేకపోతే దుర్వాసన కొడుతున్నాడు ఎట్లున్నాడని తండ్రి ఆలోచన చేయలేదు. తన కుమారుడు వస్తున్నాడని తెలిసిన తండ్రే దగ్గరికి వెళ్ళినాడు. సరే నా కుమారుడు బుద్ధి తెచ్చుకుని నా దగ్గరికి వస్తున్నాడు కదా అని గమ్మన అక్కడ లేడు. ప్రభు కూడా ఆ రీతిగా సమరేడు ఏం చేసినాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు, చూసినాడు, దగ్గరకు పోయాను కూడా రాయబడింది. అంటే అంతగా ఇష్టపడుతూ వచ్చినాడు, మరి అంతగా పరామర్శించినాడు. అదే రీతిగానే తండ్రి ఏ రీతికైతే తన కుమారుడు ఎడల జాలి పడుతూ వచ్చినాడంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన తండ్రి మనల్ని ప్రేమించినాడు. మన స్థితిగతులు ఎన్నిసార్లు ఎందుకు చూసుకున్నామంటే మనలో మంచితనం ఏది లేదు, అరికాల మొదలుకు తల వరకు స్వస్థ లేనే లేదు. మరి అలాంటి స్థితి, తిరుగుబాటు స్వభావం, గర్దించిన లోబడిని స్వభావం, మనకు నచ్చినట్లుగా ప్రసంగి గ్రంథంలో చూస్తూ వచ్చినాము కదా, నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ కూడా ఆ తంత్రములు కల్పించుకొని మనకే కరెక్ట్, మనం చేసేదే కరెక్ట్, మనం చెప్పేదే వేదం అన్నట్లుగా మనకు నచ్చిన మార్గంలో నడిచి దైవోగ్రతకు పాత్రలైన స్థితి. అయితే ఆ స్థితిలో ఉన్న మనల్ని కూడా మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు, మన తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. తండ్రి ఏ రీతికైతే తన కుమారులు జాలి పడుతూ వచ్చినాడో మరి ఎంతగానో కౌలించుకొని ముద్దు పెడుతూ వచ్చినాడు. అంటే ఎంత ప్రేమ, ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన. అందుకే మొదటి యోహాను రాసిన పత్రికలో 9వ వచనంలో అక్కడ ఉంది, మనము ఎలాంటి పాపాత్ములైనా సరే మనం ఒప్పుకున్నప్పుడు అయినా క్షమించడానికి మరి సిద్ధమైన మనసు గల దేవుడు. అక్కడ మాటలు ఉన్నాయి. అంటే అంతగా ప్రభు మనం ప్రేమిస్తూ వచ్చినాడు, అంతగా మన ఎడల ఆయన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చినాడు, అంతగా ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. పిలుపులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. శరీరధారిగా దేవుడు రావడం అంటే సామాన్యమైన విషయమా? అది ఏ మంచితనం లేని మానవుని నిమిత్తము సర్వ మానవాళి కొరకు పాప పరిహారత బలిగా తను తానే సమర్పించుకున్నాడు. తన కృష్ణ వ్యాధి కలిగిన వ్యక్తి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మో అన్నాడు. అంటే ఇష్టపూర్వకంగా తన ప్రాణం మన కొరకు అర్పించినాడు. అందుకే మన ప్రభుని, మన రక్షకుని, మన దేవుణ్ణి, మనల్ని ఇంతగా ప్రేమించిన తండ్రి మనం ఎంతగానో ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినప్పుడే మనకు ఎంతో నెమ్మది కలుగుతూ వస్తుంది. తర్వాత ప్రభు మనల్ని బట్టి ఎంతగానో ఆనందిస్తాడు, ఎంతగానో సంతోషిస్తూ వస్తాడు. అలాగే రండి ఇంకొన్ని మాటలు మరి మొదటి పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనములు ఇక్కడ చదవండి ఎవరన్నా. ఇక్కడ గమనిస్తూ వచ్చినారా, మరి తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మన స్థితిగతుల పైన అదంతా ఉంది.
మరి అయినా సరే ప్రభు ఏం చేసినాడంట, కరుణా సంపన్నుడై ఉండి మరి క్రీస్తులో కూడా మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, కనికరాన్ని ఆయన మన మన ఎడల వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఏదో కొంత కొంత కాదు, శాశ్వతమైన ప్రేమ అంతగా ధారాళముగా మరి మనకు ఆయన మరక చేసింది ఏదీ లేదు, అంతా కూడా తన శిష్యులకు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు. సమస్త అధికారం దేవుడు అనుగ్రహించి, నాకంటే ఎక్కువగా మీరు ఎన్నో అద్భుతాలు చేస్తారని దేవుడు చెప్తూ వచ్చినాడు. అంటే శిష్యులకు అంతగా దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు, అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే ప్రభు దేవుని వాక్యంలో కదా, మరి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా కదా, మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు, నరపుర్తిని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే కొంచెం తక్కువగానే వానిని చేసి ఉన్న, కొంచెం తక్కువ. అంటే ప్రభు అంతగా మరి సమస్తం కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి దేవుని వాక్యంలో మనం చూడవచ్చు, సృష్టిలో మరి సృష్టింపబడినవి ఏవైనా సరే దేవునికి మాత్రమే అవి లోబడాలి. అయితే మానవుని కూడా అవి లోబడుతూ ఉన్నాయంటే ఎంత అధికారం దేవుడు మనకు అనుగ్రహించిండల్లా. మరి ఎంతోమంది సూర్య చంద్రులను ఆపుతూ వచ్చినారు. యెహోషువ మరి వర్షము పడకూడదంటేనే పడలేదు, మరి వర్షము మరి ఏలే ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అంటే అంతగా దేవుడు మనకు ఏం చేసినాడు, తన విశేష కనికరం చెప్పిన, అంటే అంత కనికరాన్ని మన ఎడలు వెలువపరిచినాడు. మనలో ఏం మంచితనం లేకపోయినా మరి ఎంత మాత్రం కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ఒక అనువంతు కూడా ఇది పలానా విషయంలో మంచిది ఉంది అని అనటానికి వీలు లేదు. ఉంది అని మనం అనుకోవచ్చు. అందుకే ఉంది కదా దేవుని వాక్యంలో ఉంది, మన నీతి క్రియలన్నీ ఏ రీతిగా ఉన్నాయంట, మురికి పేలికల వంటివి. అంటే కొంతమంది నీతి కార్యములు చేస్తూ ఉంటారు, నేను మంచి చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, లేకపోతే బట్టలు ఇస్తున్నాను, లేకపోతే పలానా వాళ్ళకి ఇంత ఆర్థిక సహాయం చేస్తున్నాను మనం అనుకోవచ్చు. అవన్నీ కూడా ప్రభు దృష్టిలో మురికి పేలికల వంటివి అని దేవుని వాక్యంలో ఉంది. అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దయ మన మీద ఉంది. ఆయన కనికరం, విశేష కనికరాన్ని ఆయన మన ఎడలు వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే తన ప్రాణమునే మన కొరకు ప్రేమగా అర్పించినాడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించవలసిన వారమై మనం ఉన్నాం. అందుకే ఇక్కడ మరి కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 119 అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 156వ వచనంలో, యెహోవా కనికరములు మితి లేనివంట. ఆయన కనికరము మన ఎడలు చూపించినే మితి లేదు, అంటే ఇంతని లేదు. ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభు దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు తిరిగి మనల్ని సమకూరుస్తున్నాడంటే, అందుకే దేవుని వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లు, వాటి ఒప్పుకొని విడిచినప్పుడు ఏమైందంట, కనికరం, ఆయన కనికరం మన మీద అంతగా ఉంది. తన విశేష కనికరం చొప్పున ఆయన కనికరిస్తూ వచ్చినాడు. తండ్రి ఏ రీతిగా అయితే తన మరి కుమారులు వెళ్ళి జాలి పడుతూ వచ్చినాడో, కుమారుడు ఏ స్థితిలో ఉన్నా సరే ఎట్లయితే తండ్రి అంతగా మరి తన కుమారుని ప్రేమిస్తూ వచ్చినాడో, అదే రీతిగానే మన ప్రభు మన రక్షకుడు అంతగానే ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే యెహోవా కనికరములు మితిలేనివి అని రాయబడుతూ వచ్చింది. దావీదు అందుకే అక్కడ ఆ మాటలు రాయిస్తూ వచ్చినాడు. అంత కనికరమును మన ఎడలు వెల్లపరుస్తూ వచ్చినాడు. మరి దావీదు రాజ్యమును స్థిరపరుస్తూ వచ్చినాడు తరతరాలుగా. అంటే అంతగా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి సమరయ స్త్రీ కూడా ఎంతగానో ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తూ వచ్చింది. అలాగే రండి ఇంకొన్ని మాటలు తీసుకొని మనం ఆరాధనలోకి వెళ్తూ వస్తాం. ఇక్కడ కీర్తన గ్రంథం 145వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే 145వ అధ్యాయం 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన మరి దీర్ఘశాంతుడు, కృపాతిశల్యం గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. గమనించారా? ఆయన కనికరములు ఆయన సమస్త కార్యం మీద ఉంచినాడు. నిజమే, అంతగా నీ నాయడలు ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఆయన అంతగా కనికరిస్తూ వచ్చినాడు. ఏ రీతికైతే సమరయుడు మరి దొంగల చేతిలో చిక్కి మరి కొట్టబడిన ఆ వ్యక్తిని, ఆ మనుషుల్ని సమరయుడు ఎంతగా మరి పరామర్శించినాడో, ఎంతగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడో, అదే రీతిగానే ప్రభు నిన్ను నన్ను అంతగా జ్ఞాపకం చేసుకొని, మరి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవటం బట్టే ఆయన పరిశుద్ధమైన ఆలయంలో మరి ఆయన స్వరక్తం చేత కొనబడిన పరిశుద్ధులందరితో చేరి దేవుని సన్నిధానం మనం అనుభవిస్తున్నాం. ఈ భాగ్యం ఎంతోమందికి లేదు. లోకంలో మనకంటే మరి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు ఉన్నారు.
మనం వాళ్ళతో పోలిస్తే మనం ఎంత ఎంత చిన్న ఇది కూడా లేదు. అయితే ప్రభు ఇంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పరలోక మర్మములు దేవుడు మనకు బయలుపరిచినాడు. ఈ లోకం విడిస్తే ఏం జరుగుతుంది, ఆయన మాత్రమే గొప్ప దేవుడు, ఆయన మాత్రమే మనిషిని ప్రేమించిన దేవుడు, మనిషిని ప్రేమించి మరి పరిశుద్ధంగా చేటు కొరకై పాప విమోచన విడుదల కలుగజేటు కొరకై ప్రాణమే పెడుతూ వచ్చినాడు. తర్వాత తన మరణమును మరి జయిస్తూ వచ్చిన గొప్ప దేవుడు, సమస్తం వాటిపైన అధికారం ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గల దేవుడు ఆయన. మరి ఇంత గొప్ప దేవుడు ఇంతగా తగ్గించుకొని ఏ మంచితనం లేని మనల్ని ప్రేమించిన దేని మనం ఎంతగా ఆరాధించాలా? మన జీవిత కాలం అంతయు గ్యాప్ లేకుండా ఆయన ఆరాధించినా తక్కువే. అందుకే దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదనని ఎందుకన్నాడు? ఆయన ప్రేమను అంతగా రుచి చూసినాడు కనుకనే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను అన్నాడు. మరొక చోట 103వ అధ్యాయంలో ఆ మాటలు ఏమని ఉన్నాయి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరవకము అని తన ప్రాణంతో మొరపెడుతూ వచ్చినాడు. ఏదో నేర్చుకున్న మాటలు, లేకపోతే అప్పటికప్పటికి ఏదో నిజమే ప్రభా అని మరి ఆరాధించే ఆరాధన కాదు, ఆయనకి ఇష్టం లేదు అది అలాంటిది. మనం ఆ రీతిగా ఆరాధించినట్లయితే మనం ఆరాధించిన ఆరాధన ఇక్కడే ఉండిపోతుంది. ఆత్మతో సత్యంతో 2 మాటలైనా నిజమే ప్రభా నా స్థితి ఇది, ఈ స్థితిలో ఉన్న నన్ను ఇంత గొప్ప దేవుడివే నీవు నన్ను ప్రేమించినావు, ఇంతగా జ్ఞాపం చేసుకున్నావు, ఎంతో గొప్ప ధన్యత నాకు అనుగ్రహించినావు, ఆయన కుమారుని యొక్క రాజనివాసులుగా మమ్మల్ని చేసినావు. ఒకానొకప్పుడు ప్రజగా ఉన్న మనల్ని దేవుని ప్రజల్లో ఆయన బిడ్డల్లో మనల్ని కూడా దేవుడు చేరుస్తూ వచ్చినాడు. మరి ఇంత గొప్ప ధన్యత మనకు దొరుకుతూ వచ్చింది కదా, మనం ఆయన ఆరాధించకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నిత్య నరకాపు నుంచి ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధం చేసిన చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసినాడు, క్రీస్తుతో మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. నిజమే, అది ఆ వరం మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. మనం ఏమి చేయలేదు. మీ పాపలను ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొని సెలవిస్తూ వచ్చినాడు. మన పాపములను మన వీపు వెనక తట్టు వేసినాడు. మరి ఎన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకొని చెప్తూ వచ్చినాడు. మరి ఇంతగా మనల్ని ప్రేమించిన మన తండ్రిని, మన రాజును, మన రక్షకుణ్ణి, మరి ఇంతగా మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చిన తండ్రిని ఎంతగా మనం ఆరాధించాలి. కాబట్టి దావీదు వలె, సమరయ స్త్రీల వలె మన ప్రభుని మనము ఆ రీతిగా ఆత్మతో సత్యంతో మనము ఆరాధించి ఆయనను మహింపరిచి గణపరుస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించును గాక.